విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాల శతవసంతాల వేడుకలో మరో 100 ఏళ్లకు సరిపరా పరిమళాన్ని వెదజల్లాయి. ఇక్కడ సరిగమల పాఠాలు నేర్చుకుని సంగీత సామ్రాట్టులుగా ఎదిగిన వారంతా తల్లి ఒడికి చేరి తమ కళల్ని ప్రదర్శించారు. గాన, వాయులీన, నాదస్వర, మృదంగ ఉద్దండుల రాకతో చదువులమ్మ ప్రాంగణంలో ఆనందం నర్తించింది. విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాల శత వసంతోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. 1919 ఫిబ్రవరి 5న 4 విజయరామ గజపతి స్థాపించిన ఈ కళాశాల ఎంతో మందిని సంగీత సామ్రాట్టులుగా తీర్చిదిద్దింది. ఈ కళాశాల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించింది. ఈ వేడుకల్లో మృదంగ వాయిద్యం, సంప్రదాయ నృత్యం, వాయులీనం, నాదస్వరాలు, సంగీత సరస్వతికి స్వరనీరాజనం పలికాయి. పూర్వ విద్యార్థులు, కళాకారులు వివిధ ప్రదర్శనలతో ఆహ్వానిపించారు. శతవసంతోత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖ గాయని పి. సుశీల, ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధ్యాపకులు బిఏ నారాయణ ఆధ్వర్యంలో శతకళార్చన, కళాశాల పూర్వ విద్యార్థి వంకాయల రమణమూర్తి సారథ్యంలో విజయనగరం మృదంగ వైభవం ఆహుతులను మైమరపించాయి. పి. సుశీల తన గాత్రంతో అలరించారు. వేద మంత్రములు విరించి చదువ నారదాది ముని ముఖ్యులు కూడా ఈ ఊర్లో పుట్టిందాన్ని కాబట్టి ఈ మట్టి వాల్యూ మనకు తెలుసు. ఎందుకు నన్ను పుట్టించాడో దేవుడు ఈ 100 సంవత్సరాల పండుగ నేను చూడాలి. నేను చదివింది కొద్దే. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఒక వారం రోజులు నాకు నేర్పించారు. ఆ ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని బయట. ఇంకోటి ఏంటంటే ఘంటసాల గారి శిలను పెట్టి ఆ గ్రేట్ ఆ ఛాన్స్ మన విజయనగరం కొట్టేసింది. ఈ 3 రోజుల ఉత్సవాన్ని రాజుగారు తలుచుకుంటే దెబ్బల పదవి సీఎం గారు ఫండ్స్ శాంక్షన్ చేశారు. రాజుగారు డబ్బులు ఇస్తారు, మీరు తీసుకొస్తారు. ఈ జిల్లాకి రాజు కలెక్టర్ గారు దాన్ని సద్వినియోగం చేయాలి. ఆ సద్వినియోగం ఎలా చేశారయ్యా అంటే ఈ కళాశాలని మరో 100 ఏళ్ళు దీని మీద వేరేకి చూపించకుండా చిరస్థాయిగా చేసేందుకు వాళ్ళు సర్వదా అభినందనీయులు. మరో 100 ఏళ్లు గుర్తుంచుకునేలా జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ కళాకారులకు శతవసంతాల పురస్కారాలు అందించారు. అనేక మందిని ఉత్సవ కమిటీ తరపున సన్మానించారు.